హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే మార్చ్ 30 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. మంచి మంచి మూవీస్ అయితే ఓటీటీలో అయితే రాబోతూ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో లీస్ట్ అయితే మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా మనమైతే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 3 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి, ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 1 చూసుకుంటే ట్రూ లవర్. ఎస్, ఈ మూవీ చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ అయితే స్పెషల్లీ మాత్రం లవ్ బర్డ్ చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. మంచి ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక లవ్ బర్డ్ చూస్తే కనుక ఏదో ఒక సీన్లో ఎమోషన్ అవుతూనే ఉంటారు. ఒక ట్రూ కాన్సెప్ట్ని తీసుకొని సినిమా రూపంలో అయితే రావడం జరిగింది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ ట్రూ లవర్ మూవీ. నంబర్ 2 భూతద్దం భాస్కర్ నారాయణ. ఎస్, ఈ మూవీ అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి కొంచెం మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ ఓటీటీలో అయితే మంచిగా నచ్చేస్తుంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ భూతద్దం నారాయణ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కొంతమందిని మర్డర్ చేస్తూ బాడీ ఉంచేసి తలకైనైతే తీసుకెళ్తూ ఉంటారు. మరి ఆ మిస్టరీ ఎలా క్లియర్ చేశారు అనేది సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. నంబర్ 3 ఆపరేషన్ వ్యాలంటైన్స్. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్షన్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరు చూసేయచ్చు. పుల్వామా అటాక్ ఎలా జరిగింది, అక్కడ నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఎలా తప్పించుకున్నారు, చివరికి వాళ్ళని ఎలా చంపారనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే వైవహర్ష గారు నటించిన సుందరం మాస్టర్. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే ఫిబ్రవరి 23, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 28కి అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కామెడీతో మొదలువై ఎమోషనల్తో ఫినిష్ అవుతుంది భయ్య. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 2 తమిళ్ వెబ్ సిరీస్ అయిన ఇన్స్పెక్టర్ రిషి. ఎస్, ఈ మూవీ 5 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ అయితే చూసుకుంటే మార్చ్ 29కి అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరు మార్చ్ 29కి అయితే చూసేయచ్చు ప్రైమ్ వీడియోలో. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన ఇరిక్స్. ఎస్, ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో మార్చ్ 30కి స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది 5 లాంగ్వేజ్లో. ఈ మూవీ యాక్షన్, థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మార్చ్ 30కి అయితే నెట్ఫ్లిక్స్లో ఈ ఇరిక్స్ మూవీ అయితే మీరు చూసేయచ్చు తెలుగు లాంగ్వేజ్లో. నంబర్ 4 చూసుకుంటే ఏం చేస్తున్న మూవీ. ఎస్, ఈ మూవీ అయితే ఇప్పటిదైతే కాదు భయ్య, లాస్ట్ ఇయర్ ఆగస్టు 25, 2023లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అంత గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ మార్చ్ 28కి అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే రెడీగా ఉంది. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మార్చ్ 28కి అయితే ఈటీవీలో మీరు చూసేయచ్చు ఈ ఏం చేస్తున్నావు మూవీ. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన మెమొరీ. ఎస్, ఈ మూవీ సైకాలజీ అండ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మార్చ్ 29కి లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. కాకపోతే చాలా మందికి అంటే మన తెలుగు మూవీ చూసే వారికి అయితే ఈ లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీ అయితే సబ్స్క్రిప్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే మన ఫేవరెట్ వెబ్సైట్లో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మార్చ్ 29కి అయితే ఈ మూవీ మీరు చూసేయచ్చు తెలుగు ఆడియోలో. నంబర్ 6 మూవీ ప్లాట్. ఎస్, ఈ మూవీ తెలుగు మూవీ. లాస్ట్ ఇయర్ చూసుకుంటే నవంబర్ 23, 2023లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 28కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ ప్లాట్ మూవీ మీరు చూసేయచ్చు 28కి ఈటీవీలో. ట్రైలర్ చూశాక మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రైలర్ చూడడానికి అయితే ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వారు అయితే ఈ సినిమా అయితే మీకు నచ్చేస్తుంది. 28కి అయితే ఈటీవీలో మీరు చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క మూవీ ఏ టైంలో ఓటీటీలో రిలీజ్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.